గుడ్ ఈవినింగ్ అండి. చూడండి, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే బైనరీ అండ్ డెసిమల్స్. అంటే హౌ టు కన్వర్ట్ బైనరీ నెంబర్స్ టు డెసిమల్ నెంబర్స్ అండ్ హౌ టు కన్వర్ట్ డెసిమల్ నెంబర్స్ టు బైనరీ నెంబర్స్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ 101101. సో బైనరీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బైనరీ? బైనరీ అంటే ఏంటి అని అంటే 2 అని అర్థం కదా. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఏదైతే ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఉందో ఆ నెంబర్ని మనం ఏంటంటే 2 పవర్ 0గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది 2 పవర్ 1, నెక్స్ట్ 2 పవర్ 2, నెక్స్ట్ 2 పవర్ 3, నెక్స్ట్ 2 పవర్ 4, నెక్స్ట్ 2 పవర్ 5. ఓకే, సో 2 పవర్ 0 వాల్యూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ 1. 2 పవర్ 0 ఇట్స్ వాల్యూ ఈజ్ 1. సో నెక్స్ట్ 2 పవర్ 1 అంటే ఎంత అవుతుంది? 2 పవర్ 1 అంటే 2 కదా. నెక్స్ట్ 2 పవర్ 2 అంటే 2 ఇంటూ 2. సో 2 పవర్ 2 ఇట్ ఈస్ 4. ఓకే, అండ్ నెక్స్ట్ 2 పవర్ 3. 2 పవర్ 3 2 2s 4, 4 2s 8. దీన్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. 2 పవర్ 5 ఎంత అవుతుంది? 32 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే జీరోస్ ఏవైతే ఉన్నాయో, సో 2 పవర్ 4 అయితే ఇక్కడ మనకి 0 ఎక్కడుంది? 2 పవర్ 4 ఇంటూ 0తో క్యాలిక్యులేట్ చేస్తే మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 0. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 పవర్ 0 మనకి ఏంటంటే మనము ఇప్పుడు 2 పవర్ 1 దగ్గర 0 ఉంది, 2 పవర్ 4 దగ్గర 0 ఉంది. 0ని దేంతో మల్టిప్లై చేసినా 2 పవర్ అంటే 1 అంటే 2 కదా. సో 0ని దేంతో మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. కాబట్టి మనము ఆ వాల్యూస్ని యాడ్ చేయొద్దు. రిమైనింగ్ 1 ఎక్కడైతే ఉన్నాయో వాటికి వచ్చిన వాల్యూస్ని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 2 పవర్ 1 దగ్గర 0 ఉంది, 2 పవర్ 4 దగ్గర 0 ఉంది. అంటే ఇట్ ఈస్ 0 అండ్ ఇట్ ఈస్ 0. సో రిమైనింగ్ ఏమవుతాయి? ఇక్కడ ఏముంది? వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 2 పవర్ ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ 4, నెక్స్ట్ 8, 16. 2 పవర్ 4 దగ్గర 0 ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇట్ ఈస్ 0. నెక్స్ట్ 2 పవర్ 5 అంటే ఇట్స్ వాల్యూ ఈస్ 32. ఈ నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. 32 ప్లస్ 8 ఎంత? 40. 40 ప్లస్ 4 44 ప్లస్ 1. the answer is 45. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి బైనరీ టు డెసిమల్ నెంబర్స్ని చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం నెంబర్స్ యూజ్ చేస్తాము అంటే 0 అండ్ 1. 0 అండ్ 1ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, సో ఎందుకు అని అంటే దీస్ ఆర్ ద బైనరీ అంటే 2 నెంబర్సే ఉండాలి కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 1 1 1 1 అంటే ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ కూడా మల్టిప్లై అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి యాడ్ చేయలేదు. బట్ ఇక్కడ మనం ఏంటంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 వచ్చింది కదా, 1, నెక్స్ట్ 2. ఈజీగా ఎలా చేసుకోవాలంటే 2, దీన్ని డబల్ చేస్తే 4, 8, నెక్స్ట్ 16, 16 2s 32, 32 2s 64. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? దాన్ని అదే ఆన్సర్ అవుతుంది. 64 ప్లస్ 32. 64 ప్లస్ 32 ఎంత? 64 ప్లస్ 32. సో 6, 96. 96 ప్లస్ 16, 96 ప్లస్ 16 112. 112 ప్లస్ 8 120. 124 ప్లస్ 2 126 ప్లస్ 1 127 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు జీరోస్తో స్టార్ట్ అయింది కదా. సో అప్పుడైనా సరే ఇలా జీరోస్ మిడిల్లో ఉన్నా సరే ఈ వాల్యూని మనం కౌంట్ చేయకూడదు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది ఏమవుతుంది? 1, నెక్స్ట్ ఇది ఏమవుతుంది? 2, నెక్స్ట్ 0, నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇక్కడ ఎంత? దీని ప్లేస్ వాల్యూ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అంటే 8. ఇట్స్ వాల్యూ ఈజ్ 8. నెక్స్ట్ ఇట్ ఈస్ 16. సో అంటే 16 ప్లస్ 8 20, 20 ప్లస్ 2 22 ప్లస్ 1 అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ 23. దెన్ యూ కెన్ ఫైండ్ అవుట్ 1001101 వాల్యూ. అండ్ నెక్స్ట్ చూడండి, డెసిమల్ టు బైనరీ. ఈ డెసిమల్ టు బైనరీ నెంబర్స్ని మనము ఎలా కన్వర్ట్ చేయాలి? డెసిమల్ నెంబర్స్ని బైనరీ నెంబర్లో కన్నప్పుడు 2తో డివిజన్ చేయాలి. 2తో డివిజన్ చేస్తే మనకి ఇక్కడ 25 వస్తుంది. అప్పుడు రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇక్కడ చూడండి 2 2s కదా, అంటే 2 12s 24, రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ 2 6 ఎంత? 0 వచ్చింది కదా, రిమైండర్ 0. నెక్స్ట్ 2 3s ఇక్కడ 0 రిమైండర్. నెక్స్ట్ 2 1s, నెక్స్ట్ 1 రిమైండర్. సో ఇక్కడ మనకి దీని డెసిమల్ని కన్వర్ట్ చేసేటప్పుడు బైనరీ నెంబర్ ఎంత అవుతుంది? సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 50 డెసిమల్ ఇప్పుడు దీని ఏవైతే రిమైండర్స్ వచ్చాయో వాటిని మనం రాసుకోవాలి. ఎలా రాసుకోవాలంటే రివర్స్లో ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. 1 1 00 1 0. ఓకే, సో ఇది డెసిమల్ నెంబర్ని బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేయడం అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటి అని అంటే బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేయడం. ఓకే.